కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పరాభామనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఘనంగా ఉగాది మహాసభ నిర్వహించారు. పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సభలో పీఠాధిపతి ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన త్రయీ సాధన అనే విశ్వ సాధన ద్వారా మానవత్వాన్ని పరిమళింపజేసుకోవాలని అనుగ్రహ భాషణ చేశారు. సభకు హాజరై వేలాది మంది భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభం చేశారు. మతాతీత ఆధునిక మానవతా దేవాలయం అంటే మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అంచేత మనలో మానవత్వాన్ని వృద్ధిపరిచేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము, సామాజిక సేవానేత్రము. అది మన మానవత్వము. ఆ మానవత్వం మన మతము. ఆ మానవత్వంలోనే ఈశ్వరత్వము అంటే భగవతత్వము నిండి ఉన్నది. కాబట్టి ఈ భగవతత్వము అన్ని మత ధర్మాల్లో కూడా మానవత్వ రూపంగా దర్శింపవచ్చు. ఖురాన్, బైబిలు, భగవద్గీత, రామాయణము, ఆది గ్రంథం ఇత్యాది పవిత్రమైనటువంటి గ్రంథాలు అన్నిటిలో కూడా చెప్పబడినటువంటి విషయం మానవత్వము. కాబట్టి మానవత్వం అనేటువంటి మతం ఎక్కడైతే ఆయా గ్రంథాల్లో చెప్పబడిందో అది పవిత్రమైనటువంటి గ్రంథాలుగా ప్రకటింపబడ్డాయి. ఆ విధంగా ఈ మానవత్వపు విలువలు మనం సమాజంలో ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినట్లయితే మానవ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి మానవ కళ్యాణాన్ని సృష్టించుకోవచ్చు. ఆ మానవ కళ్యాణం మానవ వికాసం వైపు ప్రయాణం సాగిస్తుంది. మానవ వికాసం చేత మానవులందరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి శాంతి, తృప్తి, సుహృద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం సమకూర్చుకొని మనం మానవ సమాజంలో మానవ ఉత్తమమైనటువంటి మేధాశక్తితో మనుగడ సాగించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. మరి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన మానసిక వ్యవస్థలో ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే